అత్తయ్య మీ అబ్బాయి చికెన్ తీసుకొచ్చారు కదా, పిల్లలు ఒకటే చికెన్ రోల్ చేయట్లేదమ్మా అని అడుగుతున్నారు. చికెన్ రోల్స్ చేసుకుందాం ఈరోజు. ఏముంది, రాగి ముద్ద చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. ఎప్పుడో మా అబ్బాయి అడుగుతుంది కదా. అయితే మీరు రాగి ముద్ద చికెన్ కర్రీ చేయండి, నేను చికెన్ రోల్ చేస్తాను. సరే, అయితే ముందుగా రాగి ముద్దకి పిండి తీసుకుందామండి. పిండి బౌల్లో వేసుకుందాం. మనం చికెన్ రోల్స్కి ముందుగా మనం గోధుమ పిండి తీసుకుందామండి. రాగి పిండి తీసుకున్నాం కదండి, పొయ్యి మీద బౌల్తో ఎసరు పెట్టుకొని రాగి ముద్ద చేసుకోవాలండి. మనం ఇప్పుడు తయారు చేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకున్నాం కదండి, ఇది చపాతీ పిండిలా మనం కలుపుకోవాలండి. పిండి తీసుకున్నాం కదండి, ఇప్పుడు రుచి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం అండి. మరి ఎక్కువ వేసుకోకూడదు, చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిలో కలుపుకోవాలండి. వాటర్ సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నాను నేను. అది ముద్దలాగా రావాలి. రాగి ముద్దకు కావాల్సినంత వాటర్ పెట్టుకోవాలండి. ముందుగానే బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకుందామండి తగినంత. వాటర్ పెట్టుకున్నాం కదండి, దాంట్లో కాస్త ఉప్పు వేసుకోవాలండి తగినంత. మూత వేసుకుందామండి. వాటర్ మరియు మత్తి రాగిముద్ద చేస్తానన్నారు కదండి, మత్తి ప్రాసెస్ తొందరగా అయిపోతున్నాయి. మనం చపాతీ పిండి కలుపుకుంటున్నాం. ఇంకా పిండి పోసుకుందామండి తగినంత. ఇప్పుడు పిండి పోసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. ఉండలేకుండా మనం మొత్తం కలుపుకోవాలండి పిండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఇది. రాగి ముద్ద తింటూ మనకు వారానికి 2-3 సార్లు తీసుకుంటే చాలా మంచిదండి. ఇది హెల్దీ ఫుడ్. ఇది ఆల్మోస్ట్ పిండి కలుపుకోవడం అయిపోయిందండి. ఇలా మనం ఇట్లా కలుపుకోవాలి. ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగుంటుంది. ఇది పక్కన పెట్టుకుందాం మూత పెట్టి. ఇప్పుడు మనం చికెన్ క్లీన్ చేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. కుక్కర్లో చికెన్ వండుకుంటే పీసులు అయిపోద్దని చాలామంది వండుకోరండి. వాటర్ తక్కువ వేసి కుక్కర్లో వండుకుంటే చాలా బాగుంటుందండి చికెన్. 4 విజిల్లు పెట్టుకుని వాటర్ తక్కువ వేసుకుని 4 విజిల్లు పెట్టుకుంటే బాగుంటుందండి. ఆయిల్ కాగిందండి. మనం ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకుందాం. కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. తొందరగా కరుగుతుందండి సాల్ట్ వేసుకుంటే. తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది, పేస్ట్ లాగా అవుతుంది. బాగా వేగింది కదండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేగాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. ఇది పచ్చివాసన పోయేదాకా ఇలా వేగించుకోవాలి. గరం మసాలా వేసుకున్నామండి. గరం మసాలా వేసుకున్నాము. పసుపు వేసుకున్నాము తగినంత. ఇంకా ముక్క వేసాం కదండి, సాల్ట్ తక్కువ వేసుకున్నాను నేను. కారం వేసుకున్నాను. చికెన్ తగ్గ కారం వేసుకున్నాను. కారం లేకపోతే నీసు వాసన వస్తుందండి చికెన్. ధనియాల పొడి వేసుకున్నాను.
కొత్తిమీర పుదీనా వేసుకున్నామండి. బాగా వేగాలండి, దగ్గరికి వచ్చే వరకు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇదంతా అయిపోవాలి, పచ్చివాసన పోయే వరకు. అది బాగా వేగింది కదండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాము. చికెన్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా చికెన్ కూడా ముద్దతో పాటు వేగించుకోవాలండి. చికెన్ వేసుకొని అలా కలుపుతున్నాం. ఇది కూడా దాంతో పాటు మగ్గాలండి. ముద్దతోటి మసాలా, కారం ఇవన్నీ వేసాం కదండి. ఇది బాగా చికెన్ పట్టుకుంటేలా వేసుకోవాలండి దగ్గరికి వచ్చేటప్పుడు. చికెన్ వేగిపోయింది కదండి, కాస్త వాటర్ పోసుకుంటాం. ఎక్కువ పోయొద్దండి వాటర్, తక్కువ పోసుకోవాలి, సరిపోద్దండి వాటర్. ఇంకా కాస్త వాటర్ పడుతుందండి. అన్నీ సరిపోయాలి చూసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్నాను. 4 విజిల్ వస్తే చికెన్ రెడీ అయిపోద్దండి. ఇప్పుడు ఇందాక మనం కలుపుకుని చపాతీ ముద్ద ఇలా తీసుకోవాలి. పక్కన పెట్టుకుందాం. ఇలా బాల్స్లా చుట్టుకోవాలి. లైట్గా పిండి వేసుకుందాం. ఇలా చేసుకున్నాం కదండి, పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. వేడివేడిగా రాగి ముద్ద చికెన్ కర్రీ రెడీ అండి. ఇలా నెయ్యి పోసుకొని కూడా దీని మీద వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అది అలా వేసుకుంటే నెయ్యి ఇష్టంలోనూ నెయ్యి వేసుకోకపోయినా పర్లేదండి. ఈ చేపల కర్రీ కూడా బాగుంటుందండి. రాగి ముద్దకి చికెన్ కర్రీ, చేపల కర్రీ కూడా బాగుంటుందండి. వారానికి 2-3 సార్లు తీసుకుంటే హెల్తీ ఫుడ్ అండి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి, రాగి ముద్ద చికెన్ కర్రీ. ఇలా క్లీన్ చేసుకుని చికెన్ తీసుకుందాం అండి, బోన్స్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుందామండి, డీప్ ఫ్రై సరిపోదు. ఆయిల్ వేడెక్కిపోయింది కదండి, ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేగడానికి సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుంది. దాంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం చిటికెడని పసుపు వేసుకుందామండి. ఓ 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 10 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ముందుగా వేస్తే అడుగుట్టేస్తుంది మొత్తం. ఈ చికెన్ అయ్యేలోగా మనం చపాతీ చేసుకుందామండి. మరి రోస్ట్గా కాల్చకూడదండి, కొంచెం అటు ఇటుగా కాలాలి. చికెన్ రెడీ అయిపోయిందండి. ఇలా మనం చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి. ఇది అయిపోయిందండి. కారం వేసాం కదా, కొద్దిసేపు మూత పెడదాం, ఒక 5 నిమిషాలు. ఇది అయిపోయిందండి.
ఇప్పుడు మనం చికెన్ రోల్ చేసుకుందాం. ఇందాక చేసాం కదా చపాతీలు, ఇందాక కాల్చిన చపాతీలు ఉన్నాయి కదండి, ఇలా తీసుకుందాం. చీజ్ తీసుకోవాలి. ఈ చపాతీకి అప్లై చేయాలండి. ఇలా ఫ్రై చేసిన చికెన్ తీసుకుందామండి. ఇలా చిన్న చిన్న పీసులు చేసుకున్నాం కదా, ఇప్పుడు చీజ్ అప్లై చేసిన చపాతీని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా రోల్ చేసుకుందాం. పక్కన పెట్టుకుందాం, ఇంకోటి చేసుకుందాం. మళ్ళీ సేమ్ దానిలాగే ఇది కూడా చేసుకోవాలండి. చీజ్ అప్లై చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి, లేదంటే చీజ్ మొత్తం పైకి అయిపోతుంది. వేడి వేడి షోర్మా రెడీ అండి. చికెన్ రోల్స్ కూడా అంటారు వీటిలో.